అన్యోన్యంగా ఉన్న వాళ్ళంతా కలిసి మరి కుటుంబ సభ్యులు సాధన చేసే యూట్యూబ్ ఛానల్స్ చాలా సమావేశం కావాలి. యూట్యూబ్ ఛానల్ కంప్లైంట్ ఇస్తున్నాం. ఇప్పుడు చెప్పాలని సుమోటో ఉందని కేసు పెట్టుకుంటుంది. బయట పోలీసులు ప్రజాస్వామ్య వ్యవస్థలో కంప్లైంట్ ఇస్తామంటే తీసుకొని పోలీస్ వ్యవస్థ. ఈ మధ్య కొన్ని సోషల్ మీడియా వేదికల్లో యూట్యూబ్స్లో అంటే లోకేష్ గారు ఐటీడీపీ వాళ్ళు రన్ చేస్తున్న సోషల్ మీడియా వేదికల్లో టీడీపీ ఆఫీస్ నుంచి రన్ అవుతున్న యూట్యూబ్స్లో ఎంత దారుణంగా జగన్ గారి మీద అలాగే భారతం మీద తప్పుడు ప్రచారాన్ని చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి చూసాం. అవి పూర్తిగా అవాస్తవమైనవి, సత్యదూరమైనవి, కల్పితమైనవి, వక్రీకరించిన కంటెంట్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిని ఆ కంటెంట్ని ఆ యూట్యూబ్స్ నుంచి తొలగించాలి. అలాగే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేయాలి. దాన్ని రన్ చేస్తున్న యూట్యూబర్స్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అని చెప్పి మా మహిళలందరం కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేదా అర్థం కావట్లేదు. ఇంతమంది మహిళలు వచ్చి ఒక సమస్య ఉంది కంప్లైంట్ తీసుకోండి అని ఇస్తే కంప్లైంట్కి రిసిప్ట్ ఎవరంట? మరి ఏం ప్రజాస్వామ్యము, ఏం ప్రభుత్వం ఇది? ఈ రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు ఓట్లేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చారు. మాట్లాడితే మహిళల రక్షణ కోసం ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటారు. ఇంతమంది మహిళలు ఒక సమస్య కోసం వస్తే కనీసం రిసిప్ట్ ఇవ్వకపోతే ఇంకా ఆ సమస్యకి ఆ కంప్లైంట్కి వాల్యూ ఏముంటుంది? ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, ఎప్పుడు తప్పుడు పనులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు? ఈరోజు తీసుకుంటే డీజీపీ గారు చాలా డైలాగ్స్ చెప్పారు. ఎవరైనా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసేసుకుంటాం, వాళ్ళు తొక్క తీస్తాం, తోలు తీస్తాం అనుకుంటూ చాలా డైలాగ్స్ చెప్పడం జరిగింది. నేను చూశాను మీడియాలో. మరి డీజీపీ గారికి నేను ఒకటే సవాల్ చేస్తున్నాను, నిజంగా మీ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే మేము ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాము. మా భారతమ్మ ఒక మహిళ, ఆమె మీద ఇలా ఇంత దారుణంగా జగనన్న కుటుంబం మీద తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళు ప్రచారం చేశారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి, ఆ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయండి. టీడీపీ ఆఫీస్ నుంచే ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఒకటి అర్థమవుతుంది, ఎప్పుడు ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా వెంటనే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉంటారు. జగనన్న కుటుంబం గురించి ముందు టార్గెట్ చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద టార్గెట్ చేస్తారు. మా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు, అక్రమ కేసులు. మరి ఇవి అసత్యాలు, సత్యదూరమైనవి, జరగనివి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా ఏదో జరిగిపోయినట్టుగా. మరి దీని మీద మీరు వెంటనే కేసు పెట్టాల్సిన బాధ్యత మీ మీద లేదా? కనీసం రిసిప్ట్ కూడా తీసుకోకపోతే ఇంకెందుకీ పోలీస్ వ్యవస్థ, ఎందుకీ అధికారులు, ఎందుకీ ప్రభుత్వం? చూస్తే ఒక మహిళా హోంమంత్రి, ఆవిడ నివాసం ఉంటుంది విశాఖపట్నంలో, కనీసం కంప్లైంట్ తీసుకోలేదు. ఈరోజు తీసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెంది ఉంది. ఒకవైపు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతుల్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, విద్యార్థుల్ని మోసం చేశారు, యువతని మోసం చేశారు, మరీ ముఖ్యంగా ఉద్యోగుల్ని మోసం చేశారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు లబోదిబోం అంటూ ఉన్నారు ఈ కూటమికి ఓట్లేసిన వాళ్ళు. ఇంకోవైపు పాలనా వైఫల్యం, ఒకవైపు రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసేస్తూ ఉండే పరిస్థితి, ప్రజలకి మహిళలకి ఇచ్చే రక్షణలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి. అంతేకాకుండా రాజధాని విషయంలో ఒక తప్పుడు నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దానికి జగన్ గారు మొన్ననే మావిగన్ పేరుతో ఒక బ్రహ్మాండమైన రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వేదికగా ఈ అమరావతికి ఖర్చు పెట్టే 2 లక్షల కోట్లు కేవలం 10% ఖర్చు, 20,000 కోట్లతోనే బ్రహ్మాండమైన రాజధాని తయారవుతుంది. ఎయిర్ కనెక్టివిటీ ఉంది,
సీ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, వాటర్ కనెక్టివిటీ ఉంది. అంత మంచి రాజధాని ఐడియా జగనన్న చెప్తే ఈరోజు ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది అమరావతిలో జరుగుతున్న అవినీతి మీద. అలాగే ఈ మావిగన ప్రతిపాదన మీద కూడా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. అమరావతిలో స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి 14,000 రూపాయలు ఒక ఎస్ఎఫ్టీ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు. ఎంత దారుణం! ఎక్కడైనా ఇంత ఖర్చు ఇంత దారుణంగా ఉంటుందా? స్క్వేర్ ఫీట్కి 14,000 రూపాయలు అంటే దేశ రాజధాని అయిన ఢిల్లీలోనే కేవలం 4,000కే స్క్వేర్ ఫీట్ నిర్మాణం జరుగుతూ ఉంటే మన అమరావతిలో 14,000 అంటే మిగతా 10,000 రూపాయలు ఎవరి జోబులోకి వెళ్తుంది అని జగనన్న అడిగాడు. దాంతో ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తున్న దోపిడీ మీద, అవినీతి మీద. దాంతో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వ్యక్తిత్వ హననం చేస్తూ ఎంత దారుణంగా ఈరోజు వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారో చూసాం. వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడతారు, జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు. అలాగే మా పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెడితే చాలు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతూ అక్రమ కేసులు పెట్టేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు ఇది తప్పుడు రాజధాని, ఎందుకంటే అమరావతి ద్వారా వీళ్ళు దోపిడీ చేయడానికి నిర్ణయించుకున్నారు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు జగనన్న ప్లాన్ ఏలో భాగంగా వికేంద్రీకరణ చేస్తే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఒకప్పుడు రాష్ట్రం తాలూకా సంపద అంతా హైదరాబాద్లో పెట్టడం వలన హైదరాబాద్ అనేది బాగా డెవలప్ అయింది. రాష్ట్ర విభజన అయ్యాక ఆ హైదరాబాద్ను మనం వదిలేసుకొని మిగతా ప్రాంతం అంతా ఒకవైపుకు వచ్చేయడంతో మనం ఎంతో నష్టపోయాము. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని విశాఖపట్నంని పరిపాలనా రాజధాని, అలాగే అమరావతిని శాసన రాజధాని, కర్నూలుని న్యాయ రాజధాని చేయడానికి జగనన్న ఆ రోజు నిర్ణయించుకుంటే అది కానివ్వలేదు. సరే, ప్లాన్ బిలో భాగంగా మావిగన్ అని ఒక మంచి ప్రతిపాదన జగనన్న చేశారు. దాన్ని కూడా ఈరోజు ప్రజలు అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటే వీళ్ళలో భయం పుట్టుకొచ్చింది. వీళ్ళు చేస్తున్న అమరావతిలో జరుగుతున్న అవినీతి ప్రజలకు తెలిసిపోయింది అని చెప్పి ఈరోజు ఇంత వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వాళ్ళ సొంత యూట్యూబ్స్ ద్వారా, వాళ్ళ ఐటీడీపీ ద్వారా జగనన్నని, భారతమ్మని ఇంత దారుణంగా వీళ్ళు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణమే ఇవన్నీ ప్రచారం చేసిన యూట్యూబర్స్ మీద చర్య తీసుకోవాలి. అలాంటి యూట్యూబ్ వాళ్ళని బ్యాన్ చేయాలి. అలాగే ఆ కంటెంట్ నందని తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ విశాఖపట్నంలో తీసుకుంటే మాజీ మేయర్ అయిన హరివెంకట కుమారి గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారైన శోభా హైమావతి గారు, స్వాతి రాణి గారు, అలాగే కార్పొరేటర్సు, మా మహిళా అధ్యక్షురాలు రమణి కుమారి గారు, మిగతా మహిళలందరూ కూడా, పద్మారెడ్డి గారు, మిగతా మహిళలందరం కూడా వచ్చి, అలాగే ఈస్ట్ కోఆర్డినేటర్ అయిన ముల్ల అప్పారావు గారు, కార్పొరేటర్స్ అందరము వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పటికైనా మా కంప్లైంట్ మీద స్పందించి అవన్నీ బ్యాన్ చేయాలి, వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము.